గోపి గారు మీరు చెప్పండి, ఏమిటి ఈ పరిణామం? ముద్రగడ పద్మనాభం గారు లాంటి సీనియర్ నేత, ఆయన ఏ పార్టీ కావచ్చు, లేదు ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఉండి ఉండొచ్చు, కానీ ఎప్పుడు జరగని విధంగా దాడులు జరగటం ఏంటి? ఏమిటి ఈ పరిణామం? ఇప్పుడు అనేక సందర్భాలు జరుగుతున్నాయి, ఫిరాయింపులు. ఇప్పుడు దరిసి తాడిపత్రి 2 చోట్ల మాత్రమే ఆ రోజుల్లో టీడీపీ గెలిస్తే కూడా వాళ్ళని ఏమీ చేయకుండా వాళ్ళది యథాతథంగా ఎక్కడ ఫిరాయింపులు వీటిని ప్రోత్సహించలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటి? దాడులు, గందరగోళం, తిరుపతిలో ఇల్లు కూల్చడానికి ప్రయత్నాలు ఏంటి? ఇది ఎంతవరకు సమంజసం, సమర్థనీయం? సంక్షిప్తంగా చెబితే ఒక్కొక్క దాని మీద వెళదాం. కొమినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, సాక్షి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ దాడులు అనేవి ఇప్పుడు మొదలు కాలేదండి. ఈ దాడులు రిజల్ట్స్, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలని టార్గెట్ గా చేసుకుని ఆ దాడులు అప్పుడు చేశారు. ఇప్పుడు ఇంకా కొనసాగుతుంది. ముద్రగడ ఇంటి మీద దాడి, భౌతికంగా ఆ దాడులు 2014-19 మధ్య కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగాయి. ఆయన ఇంటి మీద, ఆయన్ని ఇంట్లో పడేసి కొట్టడం కానీ, ఆయన కోడలను కొట్టడం కానీ పోలీస్ పరంగా జరిగింది. అది అదే అట్లాంటివే పోలీసు. ఇప్పుడు కూడా పోలీసు ఏం చేస్తున్నారు? జస్ట్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అంతే. సో ఇవన్నీ కూడా పోలీసు, రాజకీయం రెండూ కలిపి చేసే పనులు ఇవి. ఇప్పుడు కూడా చాలా దాడి జరిగింది. అయితే ఈ దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం మాత్రం కొంచెం దురదృష్టకరం. పవన్ కళ్యాణ్ ఖండించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ ఇట్లాంటి దాడులను ప్రోత్సహించకూడదు అని చెప్పేసి అలా ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన మరి ఖండించట్లేదు. ఆయన ఎందుకు రెస్పాండ్ కావటం లేదో చూడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అంటే గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ఎక్కడైనా స్థానిక సంస్థల్లో గెలిస్తే వాళ్ళు ఆ టీడీపీ నాయకుల్ని పదవులు స్వీకరించేలాగా చూసుకున్నారు. వాళ్ళకి ఏమి ఫ్లోర్ క్రాసింగ్ ఎంకరేజ్ చేయలేదు, ప్రలోభాలు పెట్టలేదు, ఏం లేదు. కానీ ఇప్పుడు చిన్నవి 5-6 స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 5-6 స్థానిక సంస్థల్లో ఎన్నికల వల్ల గెలవడం, ఓడడం, వాటి వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు మాకు ఈ ఏలూరు జిల్లాలో నూజివీడులో వైస్ చైర్మన్ పోస్టు ఎన్నికలు జరిగితే ఏమవుతుందంటే, ఎన్నికలు జరిగి వైస్ చైర్మన్ గా వైసీపీ వాళ్ళే గెలిచారు అనుకోండి, ఏమవుద్ది? ఈ ప్రభుత్వం పడిపోద్దా? కాదు, పెత్తనం కూడా వాళ్ళదే కదా. అట్లా చేసినా కూడా, ఇప్పుడు నిన్న చూసాం తిరుపతిలో మేయర్ గారు కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నా కూడా వీళ్ళు ఆఫీసర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని వార్తలు వచ్చాయి కదా. నిన్న వీళ్ళు కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు కదా, మనం మల్లాది విష్ణు గారు, వీళ్ళంతా, అవినాష్, వీళ్ళంతా కూడా. అవునవును. అదే ఇప్పుడు ఇట్లా 1-2 చోట్ల గెలిచినంత మాత్రాన వాళ్ళకు నష్టం ఏమీ లేదు. కానీ మరి ఎందుకో దాన్ని ప్రెస్టేజ్ గా తీసుకొని బెదిరింపులు చేస్తున్నారు, ప్రలోభాలు పెట్టి చేసుకుంటే ఒక్కసారి. కానీ వాళ్ళు ప్రలోభపడ్డారు, వీళ్ళు ప్రలోభ పెట్టారు అనుకోవచ్చు. కానీ దాడులు చేయడం, ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయడం అనేది మాత్రం చాలా గర్హనీయం. అట్లాంటివి జరగకూడదండి. పోలీసులు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి కేరళ హైకోర్టు లేటెస్ట్ గా ఒక తీర్పు ఇచ్చింది. ఇట్లా కౌన్సిలర్లు వీళ్ళు కూడా పార్టీ ఫిరాయిస్తే వెంటనే వాళ్ళ పదవులు పోతాయి అని చెప్పి, తీసేయాల్సింది అని చెప్పి, అనర్హత వేటు వేయాల్సింది అని చెప్పి నిర్ణయం చేసింది. అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు వీటన్నిటి మరి ఎవరు చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారనుకో.